యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియమైన వాళ్ళరా, సృష్టికర్త అయిన దేవుడు మానవులను తన చేతులతో చెక్కినటువంటి దేవుడు, మనుషులందరినీ కూడా పిల్లల సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మానవుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నాడు, లేక ప్రత్యేకమైనటువంటి ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. వాస్తవానికి పిల్లరా, ఏ తల్లి కూడా తన బిడ్డను మరువదు, ఏ తల్లి కూడా తన బిడ్డను నిర్లక్ష్యం చేయదు. ఆ సంగతి తల్లులైన వారందరికీ తెలుసు. ఈ భూలోకంలో తండ్రులుగా ఉన్నవారికి, పిల్లలు పుట్టిన బిడ్డలకు కూడా మన తల్లులు ఎలా చూశారో, ఎలా పెంచారో, ఎలా మన విషయంలో సంరక్షకులుగా ఉన్నారో, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియనివి కాదు, తెలుసు. కనుక మనకు తెలిసిన పరిజ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడాల్సి వచ్చినా ఏ స్త్రీ కూడా తన బిడ్డను మరువదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడుతుంది, దేవుడు అంటూ ఉన్నాడు కదా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునా అంటే మరువదు. ఒకవేళ వారైనా మరుచును కానీ నేను నిన్ను మరువను అని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం. మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి బాధ్యత, ప్రేమ, ఆప్యాయతను ఆయన కనపరుస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ మాట మనందరికీ కూడా ఎంతో ఓదార్పుని, ఆదరణ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులమైన మనం చాలా సందర్భాలలో మనుషులను, మనతో ఉన్న వాళ్ళని గురించి మనం బాధపడుతూ ఉంటాం. వాళ్ళు నన్ను చూస్తారనుకున్నాను, వారు నా విషయంలో బాధ్యత వహిస్తారనుకున్నాను, వారు నాకు సహకరిస్తారనుకున్నాను, వారు నాకు తోడుగా ఉంటారనుకున్నాను, వారు అనేక విషయాలు ఆర్థికమైన సహకారం చేస్తారనుకున్నాను. ఇలా ఎన్నో విషయాల్లో పెట్టారు. ఒక మనిషి నుంచి జనరల్గా చాలా విషయాల్లో ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఆశల్లో పిల్లరా, అలాంటి ఆశలు నిరాశలైనప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడి నుండి కూడా వాగ్దానం ఒకవేళ మనకి పిల్ల దొరకకపోతే దేవుని బిడ్డలైనటువంటి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ వాగ్దానం పిల్లరా, ఈ ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో లక్షల మంది ప్రజలను ఓదార్చినటువంటి వాగ్దానం ఇది. దేవునికి స్తోత్రం. నన్ను వారు మర్చిపోయారు, నా కన్నవారు నన్ను మర్చిపోయారు, నా తోడబుట్టిన వారు నన్ను మర్చిపోయారు, ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు అని కుమిలిపోతూ, దిగులు చెందుతూ, జీవితం మీద విరక్తి చెందినటువంటి కొన్ని కోట్ల ప్రజలను పిల్లరా కొన్ని సంవత్సరాలుగా ఓదారుస్తూ, ధైర్యపరుస్తూ ఉన్నటువంటి మాట, చనిపోవాలనుకోని వారిని బ్రతికించిన మాట ఈ మాట. ఎందుకంటే ఎవరైనా నిన్ను మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. ఆ కింద వచనంలో అంటాడు కదా, నా అరిచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నా అరిచేతుల్లోనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక నిర్లక్ష్యం చేయను అని చెప్పేసి 16వ వచనంలో ఆయన మాట్లాడతాడు. పిల్లరా, ఈ మాటను బట్టి ఎన్నో కోట్ల మంది ప్రజలు ఈ ఎన్ని సంవత్సరాలుగా ఓదార్చబడుతూ ఉన్నారు, ధైర్యపరచబడుతూ ఉన్నారు, ఆదరించబడుతూ ఉన్నారు. అంటే ఎంతోమంది జీవితాలను పిల్లరా నిలబెట్టిన వాక్యం ఇది. లేక ఎంతోమంది బ్రతుకులను పాడైపోకుండా, చెదిరిపోకుండా స్థిరపరిచినటువంటి వాగ్దానం ఇది. అటువంటి వాగ్దానంతో పిల్లరా ఈ దినాన దేవుడు మరొక్కసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ వారు నన్ను మర్చిపోయారు, ఈ మనుషులు నన్ను మర్చిపోయారు, ఈ నాయకులు నన్ను మర్చిపోయారు, లేకపోతే నన్ను కన్నవారు, నాతో ఉన్నవారే నన్ను మర్చిపోయారని బాధపడుతున్న వారందరికీ కూడా దేవుడిచ్చిన వాగ్దానం.